శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 20 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 9:47 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం రాత్రి 9:42 వరకు ఉంది. శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగము కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది, ధనలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనులన్నీ విజయవంతం అవుతాయి. పనుల్లో ధనలాభం కూడా చేకూరుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో కుజుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశాలు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మాత్రం మిథునంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కొత్తగా బ్రహ్మాండమైన బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలంటే ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది. కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే, కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే బలం ఉంది. కొత్తగా ఏదైనా స్టడీ సెంటర్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే, విద్యార్థులు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే బలం ఉంది. అంటే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో లైఫ్ టర్నింగ్ స్టెప్స్ వేయడానికి బుధుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది. రేవతి నక్షత్రం బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు కొనుగోలు చేయటం, వాటిని ధరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. మీకు పనిచేసే చోట ఏదైనా పోస్ట్ ఇవ్వాలనుకుంటే ఆ పోస్ట్ తీసుకోవడానికి ఈరోజు బలం ఉంది. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి బలం ఉంది. కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి మంచి నక్షత్రం. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి చాలా మంచి నక్షత్రం. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంట్వి చేయడానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకు కూడా రేవతి చాలా మంచి నక్షత్రం. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు పొందడానికి రేవతి మంచి నక్షత్రం. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటే దానికి కూడా రేవతి మంచి నక్షత్రం. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, చేస్తున్న ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. అలాగే ధార్మిక చింతన పెరుగుతుంది, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి చక్కటి ఆరోగ్యాన్ని మేషరాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అనుకూల ఫలితాలే ఉంటాయి. అలాగే వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ఈరోజు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం ఉంది. అలాగే వ్యాపార వృద్ధి, అంటే వ్యాపారం అనేది చేస్తుంటే వృషభ రాశి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో ఉండే సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యసనముల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. మనసు వ్యసనాల వైపు పరుగుదీస్తూ ఉంటుంది. వ్యసనాలు కంట్రోల్లో పెట్టుకోండి. వ్యసనాల కోసం డబ్బులు ఖర్చు చేయకండి. డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే వ్యాపారం చేసే మిథున రాశి వాళ్ళకు బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారాల్లో కనిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, మీరు ఏ రంగంలో ఉన్నా వృత్తిపరంగా మాత్రం మంచి లాభాలు పొందగలుగుతారు. అయితే వ్యాపారంలో ద్వేషాలు ఉంటాయి. మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు కొంచెం కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీ ప్రయాణాలకు అనుకూలత ఎక్కువ ఉంది. విదేశీ ప్రయాణాలకు బలం బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు విదేశీ ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేస్తే దానివల్ల మంచి లాభం ఉంటుంది.
అలాగే ఈరోజు విదేశీ వస్తువులు కొంటే మంచిది. సింహరాశి వాళ్ళు విదేశాల నుంచి వచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దానివల్ల ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ఏదో ఒక విధంగా ధనాన్ని పొందగలుగుతారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, భగవత్ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొని కన్యారాశి వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే ఆఫీసులో మీకు కొత్త పోస్ట్ ఇవ్వాలంటే ఆ పోస్ట్ తీసుకోవడానికి బలం ఉంది. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో సుఖాలు ఉన్నాయి. అంటే మీ పిల్లల వల్ల మీరు ఆనందాన్ని పొందే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే గట్టిగా ఖచ్చితంగా కొనుక్కునే యోగం ఉంది. వ్యాపారంలో కూడా మంచి వృద్ధి ఉంది. అంటే ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా సహకరిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. ఇంట్లో కూడా మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బండి మీద కానీ కారులో కానీ వెళ్తున్నప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. దుర్గానామం, ఆంజనేయ స్వామి నామం చదువుకోండి. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈరోజు శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అయితే కుంభరాశి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే మాత్రం వ్యాపారంలో శత్రువులు పెరుగుతారు. మిమ్మల్ని వెనక్కి లాగాలని, గోతులు తీసేయాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం ఏర్పడుతుంది. అలాగే అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే మీకు మంచి పోస్ట్ ఇవ్వాలనుకుంటే ఆ పోస్ట్ తీసుకోవడానికి బలం ఎక్కువగా ఉంది. సంతానం వల్ల కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. సంతానం సక్సెస్ వల్ల కూడా మీనరాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి లలితా అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః, ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే లక్ష్మీ కటాక్షము, లలితాదేవి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో చర్చలు చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి, కొత్త వస్త్రాలు ధరించడానికి కూడా శుక్రహోర చాలా మంచిది. శుక్రహోర ఉన్న సమయంలో ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేస్తే శుక్రహోరలో చాలా మంచిది. ఆ చర్చలు విజయవంతం అవుతాయి. మొదటిసారి కొన్న వాహనాలని చక్కగా వినియోగించుకోవటానికి, అంటే కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొట్టమొదటిసారి వినియోగించుకోవటానికి కూడా శుక్రహోర మంచిది. లక్ష్మీ కటాక్షం కలగటానికి గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి శుక్రహోరలో కొంటే లక్ష్మీ కటాక్షం రెట్టింపు అవుతుంది. వీటికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.